అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి చర్చ బాగా జరుగుతుంది. చాలామంది అనుకుంటున్నారు ఇది ఎస్సీల సమస్య, ఎస్సీల రిజర్వేషన్ సమస్య అని. కానీ దీని వెనక ఒక కుట్ర ఉందని నాకు అనిపిస్తుందండి. ఏంటా కుట్ర అంటే, గతంలో ముస్లింలందరినీ టెర్రరిస్టులను వదిలేశారు. ముస్లిం చూడగానే టెర్రరిస్ట్ గుర్తొచ్చేలా ప్రతి సినిమాల్లోనూ ముస్లింలని టెర్రరిస్టులుగా చూపించడం. టెర్రరిస్టులు ఉంటే ఉండొచ్చు ముస్లింల్లో, కానీ ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదండి. కానీ ముస్లింల మీద టెర్రరిస్టు పాకిస్తాన్కు అనుకూలమైన వాళ్ళు, పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటారు అనేది లేని ఒక క్రియేషన్ని మన మైండ్లో జొప్పించి ముస్లింలు ఒకవేళ ఎక్కడైనా చూసినా కూడా ఈ బాబు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉందేటి అనిపించే స్థాయికి తీసుకొచ్చేశారు. మొత్తం సమాజాన్ని నమ్మించేశారు. ఈ భారత సమాజం నుంచి ముస్లింలను దూరం చేసేసారండి. అలాగే వాళ్ళ తర్వాత మత మార్పిడి మాఫియా అని, పాస్టర్ల మాఫియా అని చెప్తూ బురద జల్లుతూ సాక్షాత్తు మదర్ తెరీసా గారి మీద కూడా, భారతరత్న మదర్ తెరీసా గారి మీద కూడా మతం మార్పిడి చేసిందని క్రిస్టియన్స్ మీద ఆరోపణలు చేసి, క్రిస్టియన్స్ మీద బురద జల్లి, వీళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ వచ్చేస్తాయి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కోసం పనిచేస్తారు, వాటికన్ కోసం పనిచేస్తారు, వీళ్ళు దేశద్రోహులు అంటూ క్రిస్టియన్ సమాజాన్ని కూడా భారతదేశంలోని ఇతర కులాలకి, ఇతర సమాజానికి దూరం చేసి పారేశారండి. ఇప్పుడు మూడవదిగా అంబేద్కర్ గారిని ఎవరైతే భుజాన మోస్తారో, అంబేద్కర్ ఐడియాలజీని ఎవరైతే ముందు తీసుకెళ్తారో వాళ్ళ మీద దాడే ఈ వర్గీకరణ అనే ఈ కొత్త నినాదం. వర్గీకరణ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేద్దురండి. ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే చాలా చిన్న పని అండి. కానీ దానికి దాదాపు 30 సంవత్సరాలు టైం పట్టింది. వేరువేరు గవర్నమెంట్లు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ చేయట్లే. ఉన్న రిజర్వేషన్ పంచి ఇవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. లేని చోట 10% రిజర్వేషన్ ఇవ్వడానికి చిటికలో ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. లేని రిజర్వేషన్ 10% ఇవ్వడానికి చిటికలో ఇచ్చేసే అవకాశం ఉన్నప్పుడు, ఉన్న రిజర్వేషన్ ఒకవేళ నిజంగా న్యాయం ఉండి పంచాలి అనుకుంటే 30 సంవత్సరాల సమయం ఎందుకు పడుతుందండి? ఈ 30 సంవత్సరాల సమయాన్ని దేనికి కేటాయించారంటే, అంబేద్కరిస్టుల మీద బురద జల్లడం. వాళ్ళు దోచుకుంటారు, దోపిడీ దొంగలు, ఉద్యోగాలు దోచుకున్నారు, స్వార్థపరులు, ఇలా ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాలల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇతర సమాజానికి విలన్లు చేస్తారు. చాలా విజయవంతంగా ముస్లింలు, క్రైస్తవులు, ఇప్పుడు మాలలను ఎందుకు టార్గెట్ చేశారంటే, మాలల్లో అంబేద్కరిజం ఎక్కువ ఉంటుంది. ఏ మాలపేటలో చూసినా అంబేద్కర్ గారి విగ్రహం లేని మాలపేట ఉండదు. అంబేద్కర్ ఐడియాలజీని మాట్లాడతారు, కుల నిర్మూలన గురించి మాట్లాడతారు, సమానత్వం గురించి మాట్లాడతారు. కేవలం ఈ 3 వర్గాలను ఎందుకు టార్గెట్ చేశారని ఒకసారి మీరు ఆలోచించి చూడండి. కేవలం ఈ 3 వర్గాలు మాత్రమే కుల అంతరాలని, కుల వ్యవస్థని పాటించటానికి సమ్మతించకుండా ఎదురు తిరుగుతారు. అంటే ఇక్కడున్న కులాహంకార పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగా నువ్వు తక్కువడివి అన్నప్పుడు తక్కువగా ఉండకుండా, నువ్వు కనుక తిరగబడ్డావు అంటే నీ పరిస్థితి సమాజం నుంచి నేను వెలేసేస్తాం రా అబ్బాయి అని చెప్పడానికి చేసిన ఒక దారుణమైన కుట్రది. దీనికి ముస్లింలను దూరం చేయడానికి కొంతమంది హిందూ సోదరులను వాడుకున్నారు. వాళ్ళలో లేని అపోహలను నింపి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ధర్మానికి వ్యతిరేకం, మన సమాజానికి వ్యతిరేకం అని వారి మీద హేట్రేట్ పెంచారు. అలాగే క్రిస్టియన్స్ మీద కూడా వారి మీద దాడి చేయడానికి, వారి మీద అపోహలు కలిగించడానికి కొద్దిమంది సోదరులకు బ్రెయిన్ వాష్ చేశారు. ఇప్పుడు అంబేద్కరిస్టుల్ని సమాజానికి దూరం చేయడానికి వాళ్ళు వాడుకున్న ఒక పావు మందకృష్ణ గారిని ఉపయోగించుకుని, ఎందుకంటే మందకృష్ణ గారు కూడా ఎస్సీ కులాల్లోకి చెందిన వ్యక్తే కాబట్టి డైరెక్ట్గా ఎస్సీ కులాల్లో ఒక కులాన్ని టార్గెట్ చేయాలి, అంబేద్కరిస్టులను టార్గెట్ చేయాలంటే పైన వాళ్ళకి ఇబ్బంది కాబట్టి సాటి కులసుడు అయితే బాగుంటుందని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయటం, ఆయన ద్వారా ఈ అంబేద్కరిస్టులు అందరినీ సమాజానికి ఒక దోషులుగా, దొంగలుగా, స్వార్థపరులుగా చిత్రీకరించి చూపించి ఈ వర్గాన్ని కూడా సమాజం నుంచి దూరం చేయాలనే ఒక దారుణమైన ప్రయత్నం ఏమో అని అనిపిస్తుందండి నాకు.